హాయ్ ఫ్రెండ్స్, అయితే ఈరోజు మీకు పూడల్ పప్పి ఇన్ఫర్మేషన్, మన తెలుగులో పూడల్ పప్పి ఇన్ఫర్మేషన్, దీని మెయింటెనెన్స్ కానీ దీన్ని ఎలా బై చేయాలో దీని ఇన్ఫర్మేషన్ ఇప్పటికి ఎవరు చేయలే. ఫస్ట్ మన ఛానల్లోనే చేస్తున్నాం. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పప్పీస్ యాక్సెసరీస్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ వాటిని ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి, ఏ పప్పికి ఏ ఫుడ్ పెట్టాలి, దాని డైట్ ప్లాన్ అన్నీ మన ఛానల్లో చెప్తా. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మీకు పూడల్ పప్పి ఇన్ఫర్మేషను చూడండి. పూడల్ పప్పికి కోట్ వచ్చేసి స్టాండర్డ్ ఉంటుంది, ఫర్ హెవీ ఉంటుంది. దీని ఫర్ ఇట్లా లాస్ ఏం కాదు, మనకు ప్రాబ్లం ఏమి ఉండదు. కాకపోతే గ్రూమింగ్ ఖచ్చితంగా చేయించుకోవాలి. దీనికి ఎక్సర్సైజ్ పక్కా ఉండాలి. అండ్ ఇది వరల్డ్ సెకండ్ స్మార్ట్ డాగ్ కాబట్టి, సెకండ్ స్మార్టెస్ట్ డాగ్ కాబట్టి దీనికి మనం ఏది నేర్పించినా వితిన్ సెకండ్స్లో నేర్చుకుంటుంది. చాలా యాక్టివ్గా ఉంటుంది, తొందరగా నేర్చుకుంటుంది మన ఏ కమాండ్ కానీ ఏది చెప్పినా కానీ. కాబట్టి కొంచెం పూడల్ పప్పికి కోట్ వచ్చేసి స్టాండర్డ్ ఉంటుంది, ఫర్ హెవీ ఉంటుంది. దీని ఫర్ ఇట్లా లాస్ ఏం కాదు, మనకు ప్రాబ్లం ఏమి ఉండదు. కాకపోతే గ్రూమింగ్ ఖచ్చితంగా చేయించుకోవాలి. దీనికి ఎక్సర్సైజ్ పక్కా ఉంటుంది. స్టాండర్డ్ పూడల్, మినేచర్ పూడల్, టాయ్ పూడల్ అని. దీని మెయింటెనెన్స్ లో మెయింటెనెన్స్ ఉంటుంది. పప్పి ఓన్లీ మనం మెయింటైన్ చేయాల్సిందంటే ఫర్. దీనికి కరెక్ట్ షాంపూస్ అవన్నీ మెయింటైన్ చేసుకుంటూ గ్రూమింగ్ చేయించాలి. ఎవ్రీ 5 to 6 వీక్స్కి ఒకసారి గ్రూమింగ్ పక్కా. ఇక ఫుడ్ అంటే లో, ఇక ఇది టాయ్ బ్రీడ్ కాబట్టి తక్కువ తింటుంది ఫుడ్. ఇంకెవరైనా మన దగ్గర పూడల్ పప్పు ఎలా ఉందో డెలివరీ కూడా మనకు ఆల్ ఓవర్ తెలంగాణ అండ్ ఆంధ్ర, ఇండియాలో మెయిన్ సిటీస్కి డెలివరీ చేస్తాము. మీకు ఏదైనా డౌట్ ఉన్నా, నెక్స్ట్ ఏ పప్పి వీడియో కావాలో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. అట్లనే మీకు నెక్స్ట్ ఏ పప్పి వీడియో కావాలన్నా దాన్ని కింద మన కామెంట్లో చెప్తే నేను ఆ పప్పి వీడియో కోసం చేస్తాను. నెక్స్ట్ మీకు మన యాక్సెసరీస్ అలాగే దీని ఫుడ్, పప్పీస్ ఫుడ్ కానీ డాగ్స్ ఫుడ్ కానీ తెప్పిస్తున్నా. నెక్స్ట్ వీడియో అదే. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, అప్డేట్ వస్తుంది ఎప్పటికప్పుడు.